ఆగండి 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 ఒక్క కొద్దిసేపు మీ సమయాన్ని ఈ వీడియో చూస్తూ కేటాయించండి. విషయం ఏమిటంటే లాస్ట్ టైం 3 ఆగస్టున నేను 6th టైం బ్లడ్ డొనేషన్ తర్వాత ఒక 10 days గ్యాప్ ఇచ్చి 10 km అయితే రన్నింగ్ కొట్టి ఆ రోజు ఇగో నేను 6th టైం బ్లడ్ ఇచ్చిన తర్వాత కూడా 10 km కొట్టాను. నా ఎనర్జీ ఎక్కడ లాస్ అవ్వలేదు అని నేను ఫస్ట్ టైం అప్పుడు 10 km కొట్టి మీ అందరికీ నా అనుభవాన్ని పంచుకోవాలి, ఒక ధైర్యాన్ని భరోసాని మీలో నింపాలి అని ఆ రోజు ఒక వీడియో అయితే చేశాను. తర్వాత అంటే 94 days తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లేదంటే రన్నింగ్ కొట్టిన తర్వాత 94 days తర్వాత మళ్ళీ ఈరోజు అయితే నేను 10 km అయితే కంప్లీట్ చేశాను. విషయం ఏమిటంటే నేను చాలా మొండిగా నా మొండితనానికి మరి దేవుని కృప తోడై ఆ రోజు 10 kmని 1 hour 19 minutesలో కొడితే ఈరోజు మాత్రం 1 hour 9 minutesలోనే నా 10 km రన్నింగ్ని కంప్లీట్ అయితే చేశాను. విషయం ఏమిటంటే బ్లడ్ ఇవ్వడానికి అస్సలు భయపడకండి, మీకు ఏమీ అవ్వదు. నా అనుభవాన్నే మరి మీతో పంచుకుంటున్నాను. దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా బ్లడ్ కావాలి అని ఆపదలో ఉంటే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని మీరు కాపాడవలసిందిగా తెలియజేస్తున్నాను. బాగా ఆలోచించండి. చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, మనలాంటి వయసుకు గలవాళ్ళు బ్లడ్ దొరకకనే చనిపోతున్నారు. సో మనము బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడి మనము మానవత్వం కలిగిన మనుషులుగా నడుచుకోవాలని నా అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.